ఇంకోటి నేను ఇందాక మాయ అంటానికి కూడా మహేష్ గారు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అన్న. మీరు అదొకడు వదిలిపెట్టి మొత్తం సినిమాలో ఉన్న ఇంపార్టెన్స్ గురించి అంతా చెప్పారు. అది చెప్పకూడదు సార్. అంటే అందుకే క్యారెక్టర్ నాకు ఎందుకు నచ్చింది కూడా చెప్తానండి. కొన్ని క్యారెక్టర్స్ మన విచిత్రంగా ఏదైనా 300 సినిమాల దగ్గర అయి ఉండొచ్చు, మేబీ 250 అని ఆర్డర్ జరుగుతుందేమో. నేను ఎప్పుడు లెక్కేను సినిమాలు నేను చేశాను, లెక్క కూడా లేదు నా దగ్గర, నేను చూడను కూడా. 700 సినిమాలు చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనం, మంచి సినిమాలు చేసామో లేదా. ఈ చెప్పాను కదా, ఈ కథ వచ్చింది క్యారెక్టర్. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లు మనం చేసి ఉండం. విచిత్రంగా ఏంటంటే నాకు తెలిసి నాకు గుర్తుండి నేను లాయర్ క్యారెక్టర్ చేయలేదు. లాయర్ అనగానే ఏముంటుంది, కోర్టు, యువర్ ఆనర్, అది కూడా హిట్ ఇచ్చారు సినిమాలతో. బట్ విచిత్ర అసలు లాయర్ను ఊహించిన పద్ధతుల్లో చూపించారు క్యారెక్టర్. నాకు అది నచ్చింది. లాయర్లో కొత్త కోణం అంటే ప్రతి లాయర్లో, ప్రతి డాక్టర్లో, ప్రతి పొలిటీషియన్లో కూడా ఒక మనిషి ఉంటాడుగా, ఆడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆడి భయాలు ఆడుకుంటాయి, ఆడి వీక్నెసెస్ ఆడుకుంటాయి. ఇంకా సింపుల్గా చెప్తున్నా, ఇవన్నీ కూడా ఆల్ దీస్ క్యారెక్టర్స్ లింక్ టు దిస్ క్యారెక్టర్, మళ్ళీ హీఈస్ లింక్ టు దీస్ క్యారెక్టర్స్. ఇవన్నీ కూడా చాలా అందంగా మదన్ స్క్రీన్ ప్లే అండి. సో ఇది అదే కాబట్టి ఆ టైంలో నేను చేయాలన్నప్పుడు చేయాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, మన నందు, మన సామజవర్గం రైటర్ది డైరెక్టర్ రవితేజ ఫిల్మ్ చేస్తున్నాను. భాను మన భానుది ఫిల్మ్ చేస్తున్నాను. హై ఫీవర్, వాళ్ళందరూ డౌట్గా చూస్తున్నారు. క్యారవాన్ నుంచి ఇలా దిగి వచ్చాను. షార్ట్ అయిన తర్వాత చప్పట్లు కొట్టి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఎనర్జీ అంటే, అదే అది ఉన్నంత కాలమే మనం చేయాలి, లేకపోతే చేయొద్దని.